కూర్చోండి, పర్లేదు కూర్చోండి తాత. సార్ పర్లేదు సార్ తాత, మీరు కూర్చోండి. తాత, నేను సీఎంని. ఈ అమ్మాయి పోయింది దాని చెల్లెలు. ఇంట్లో ఉండడానికి బెంబేలెత్తిపోయింది, తీసుకొచ్చానయ్యా. మీ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి. ఆడు తప్పు చేశాడు, ఆడికి శిక్ష పడాలా, అంతే బాబు. ఇంకేముంటుంది? మా అమ్మాయి తిరిగి రాదుగా. వెళ్ళొస్తాం బాబు. చీకటైపోతే మాకు బస్సులు దొరకవు. ఒక్క నిమిషం. నాకు కూడా ఎవరు లేరు. మీరు నాతో ఉండండి. అమ్మాయిని నేను చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సొంత చెల్లిలా చూసుకుంటా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా. మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్? మా ఊరి ఎమ్మెల్యే, ఆడు మినిస్టర్ కూడా అవుతాడట. ఆడికి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని, కూతుర్లుగా చూసుకోవాలని. దున్నపోతుల్లా మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా. అది మీ జాతి. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. కొన్ని నా కారులో ఉన్న దింపండి. వద్దు సార్, బస్సులో పోతాం, నలుగురు ఉంటారు. మనం వాళ్ళకి న్యాయం చేయగలమా? చట్టపరంగా ఏమీ చేయలేం సార్. చట్టపరంగా కాదు ఉమేష్. ఓ ఫ్రెండ్గా డూ మీ ఫేవర్, కిల్ హిమ్.